హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ జీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో మనం చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ అంటే మనకి ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి, అంటే టోటల్ గా మనకు ఎన్ని రకాల అవార్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి నోబెల్ అవార్డ్స్ అని, లేదనంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అని, అంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ అవార్డ్స్ సంబంధించినటువంటి పేర్లు అండ్ ఆ అవార్డులు స్థాపించినటువంటి అంటే స్టార్ట్ చేసినటువంటి సంవత్సరము అండ్ ఫస్ట్ అవార్డ్స్ అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో దానికంటే ముందు నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్, సో ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మనం వీడియోలో కనుక ఎంటర్ అయితే కనుక చూడండి. సో మనకి నేమ్ ఆఫ్ ద అవార్డ్ వచ్చేసి ఫస్ట్ నోబెల్ ప్రైజ్. సో ఇక్కడ చూసినట్లయితే నోబెల్ ప్రైజ్ ఇక్కడ మనకి స్థాపించినటువంటి అంటే మనకు స్టార్ట్ చేసినటువంటి మనకు సంవత్సరం చూసినట్లయితే, సో మనకి ఇక్కడ చూసినట్లయితే 1901వ సంవత్సరంలో ఈ నోబెల్ ప్రైజెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఎగ్జాక్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 10, 1901వ సంవత్సరంలో మనకు ఈ నోబెల్ ప్రైజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ అవార్డు అనేది మనకి టోటల్ గా మనకి ఎన్ని అంటే లైక్ ఎన్ని కేటగిరీస్ లో మనకి ఇస్తున్నారంటే చూడండి. ఫస్ట్ ఒకటి పీస్ కి సంబంధించి అంటే శాంతి అంటారు కదా, సో శాంతికి సంబంధించిన దాంట్లో ఒకటి ఇస్తారు. నెక్స్ట్ ఫిజిక్స్ లో, నెక్స్ట్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ సంబంధించిన విభాగంలో ఇస్తారు. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించిన విభాగంలో ఇస్తారు. నెక్స్ట్ లిటరేచర్ కి సంబంధించిన విభాగంలో ఇస్తారు. సో ఇలా మనకి టోటల్ గా ఏంటంటే సిక్స్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి విభాగంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫస్ట్ అవార్డు అంటే మనకి నోబెల్ ప్రైజ్ అనేది 1901 సంవత్సరంలో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పీస్ కి సంబంధించినటువంటి దాంట్లో అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఇక్కడ మనకి ఫ్రెడరిక్ పస్సీ. ఓకేనా. సో మనకు పీస్ అంటే శాంతికి సంబంధించిన దాంట్లో అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మనకు ఫ్రెడరిక్ పస్సీ అనే పర్సన్ పీస్ విభాగంలో తను మనకు నోబెల్ ప్రైజ్ అందుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అందుకున్నట్టు అంటే ఫిజిక్స్ విభాగంలో ఫస్ట్ అందుకున్నటువంటి పర్సన్ ఎవరు అని అంటే ఇక్కడ మనకి విల్హెల్మ్ కాన్రాడ్ రోంచెండ్ 321 ఇక్కడ మనకి ఫిజిక్స్ విభాగంలో అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి ఇక్కడ విల్హెమ్ కాన్రాడ్ అనమాట. సో ఈ పర్సన్ మనకి ఫిజిక్స్ లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి పర్సన్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అనమాట. సో ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ సంబంధించినటువంటి విభాగంలో ఫస్ట్ అందుకున్నటువంటి అవార్డు అందుకున్నటువంటి పర్సన్ ఎవరు అంటే మనకి ఇక్కడ బెహ్రింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఎమిల్ వోన్ బెహ్రింగ్. సో ఈ పర్సన్ మనకు ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ సంబంధించినటువంటి విభాగంలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి పర్సన్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ చూసినట్లయితే మనకు కెమిస్ట్రీలో ఎమిల్ ఫిస్కర్ ఈ పర్సన్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో తను అందుకున్నాడు అనమాట. సో రిమైనింగ్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి లిటరేచర్ ఒకటి, లిటరేచర్ విభాగంలో మనకి ఒకటి, ప్లస్ మనకు ఎకానమీ. సో ఎకానమీకి సంబంధించిన దాంట్లో కూడా అవార్డు అనేది ఉండడం జరుగుతుంది. కాకపోతే ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ స్టార్ట్ అయిన సంవత్సరము నెక్స్ట్ వాళ్ళు అందుకున్నటువంటి విభాగము అండ్ వారి పేరు చూసినట్లయితే ఓన్లీ వీరు మాత్రం ఫస్ట్ టైం ఫిజిక్స్ లో, పీస్ లో, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ లో, కెమిస్ట్రీలో అందుకున్నటువంటి పర్సన్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకు నేమ్ ఆఫ్ ద అవార్డు వచ్చేసి భారత రత్న. సో భారత రత్న అవార్డు సంబంధించి ఎవరు అంటే ఏ ఇయర్ లో మనకి ఇది స్థాపించబడింది, ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే మనకు 1954 సంవత్సరం జనవరి 2వ తారీఖు నాడు మనకు ఈ భారత రత్న అవార్డు అనేది మనకు స్థాపించడం జరిగింది. సో ఈ అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే హూ రిసీవ్డ్ ఫస్ట్ అంటే చూసి కనుక మనకి ఇక్కడ చంద్రశేఖర వెంకటరామన్. సో చంద్రశేఖర వెంకటరామన్ ఈ పర్సన్ భారత రత్న అవార్డు
ఫస్ట్ అంటే స్థాపించిన తర్వాత ఫస్ట్ భారతరత్న అవార్డు అందుకున్నటువంటి పర్సన్ అనమాట చంద్రశేఖర వెంకటరామన్. సో ఈ పర్సన్ ఇక్కడ చూసినట్లయితే సైంటిస్ట్ అనమాట, ఫేమస్ సైంటిస్ట్ ఈయన. సో ఈయనకు ఈ ఫేమస్ సైంటిస్ట్ కి ఫస్ట్ భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ అవార్డ్సే కాకుండా ఇండివిజువల్ గా అంటే ఓన్లీ ఈ ఇన్ఫర్మేషన్ కాకుండా మనకి టోటల్ గా చూసినట్లయితే ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి లిస్ట్ అంటే కంప్లీట్ అవార్డ్స్ సంబంధించినటువంటి లిస్ట్ మొత్తం వేరే నేను వీడియో చేయబోతున్నాను. సో ఆ వీడియో కోసం ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మూడవది నేమ్ ఆఫ్ ద అవార్డు వచ్చేసి మనకు జ్ఞాన్పీఠ్ అవార్డు. సో ఇక్కడ చూసినట్లయితే జ్ఞాన్పీఠ్ అవార్డు చూసినట్లయితే మన 1961వ సంవత్సరంలో మనకు స్థాపించడం జరిగింది, అంటే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అందుకున్నటువంటి అంటే ఫస్ట్ టైం ఈ అవార్డు రిసీవ్ చేసుకున్నటువంటి పర్సన్ ఎవరు అంటే మనకి ఇక్కడ శంకర కురూప్ అనమాట. సో శంకర కురూప్ అనే ఈ పర్సన్ మనకి జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్నటువంటి మొదటి పర్సన్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ద బెస్ట్ క్రియేటివ్ అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే లిటరసీ రైటింగ్ టు రైటర్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద 22nd షెడ్యూల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి 22 భాషలకు సంబంధించినటువంటి వాటిలో మనకు లిటరేచర్ సంబంధించినటువంటి విభాగంలో మనకు ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ శంకర కురూప్. సో ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు 1961 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద అవార్డు వచ్చేసి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది 1991వ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే ఇక్కడ చూసినట్లయితే హూ రిసీవ్డ్ ఫస్ట్ అంటే మనకి ఇక్కడ విశ్వనాథన్ ఆనంద్ అనమాట. సో విశ్వనాథన్ ఆనంద్ అనే పర్సన్ ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్నాడు. సో ఇతను దేనికి సంబంధించి మనకు ఈ అవార్డు తీసుకున్నాడంటే సో విశ్వనాథన్ ఆనంద్ వాజ్ ద ఫస్ట్ టు రిసీవ్ ద అవార్డ్ ఇన్ ద ఇయర్ ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఫర్ హీజ్ అచీవ్మెంట్స్ ఇన్ ద చెస్ అనమాట. అంటే సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 1991లో స్థాపించిన తర్వాత ఫస్ట్ టైం ఈ అవార్డును అందుకున్నటువంటి వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్ అనమాట. ఈ విశ్వనాథన్ ఆనంద్ అనే పర్సన్ మనకి ఇక్కడ చెస్ క్రీడకు సంబంధించినటువంటి పర్సన్ అనమాట. సో అతను ఈ అవార్డు అనేది ఫస్ట్ టైం అందుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద అవార్డు వచ్చేసి ద్రోణాచార్య అవార్డు. సో ద్రోణాచార్య అవార్డు అనేది మనకి ఏంటంటే డిఫరెంట్ గేమ్స్ కు సంబంధించినటువంటి ఎవరైతే కోచెస్ ఉంటారో మనకి కోచర్లకు సంబంధించినటువంటి అవార్డు అనమాట. అంటే బెస్ట్ కోచర్ ఆఫ్ ద ఇయర్ అన్నట్లుగా మనకి సో రకరకాల మన స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి కోచ్లకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే 1985వ సంవత్సరంలో ఈ అవార్డుని స్థాపించడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ ద్రోణాచార్య అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు, రకరకాల స్పోర్ట్స్ కి సంబంధించి అంటే ఫస్ట్ చూడండి ద ఫస్ట్ రెసిపియెంట్స్ ఆఫ్ ద అవార్డు వేర్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ బాల్చంద్ర భాస్కర్ భగవత్. సో బాల్చంద్ర భాస్కర్ భగవత్ అనే పర్సన్ అంటే కోచ్ కి వ్రెస్ట్లింగ్ లో సో వ్రెస్ట్లింగ్ సంబంధించినటువంటి స్పోర్ట్ లో సో ఇతను బెస్ట్ కోచర్ గా ఉండడం వల్ల అతనికి ద్రోణాచార్య అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బాక్సింగ్ సంబంధించి ఇక్కడ మనకి ఓం ప్రకాష్ భరద్వాజ్. సో ఇక్కడ చూసినట్లయితే ఓం ప్రకాష్ భరద్వాజ్ అనే పర్సన్ కి బాక్సింగ్ విభాగంలో బెస్ట్ కోచర్ కింద ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఓఎం నంబియర్. సో ఓఎం నంబియర్ సంబంధించినటువంటి పర్సన్ కి అథ్లెటిక్స్ ఏదైతే ఉందో అథ్లెటిక్స్ లో సో ఈ పర్సన్ కి బెస్ట్ కోచ్ గా ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హూ వేర్ హానర్డ్ ఇన్ 1985 అంటే 1985 సంవత్సరంలో అంటే మనకి ద్రోణాచార్య అవార్డు స్థాపించినటువంటి ఆ సంవత్సరంలోనే బాక్సింగ్ అండ్ రెస్లింగ్ అండ్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి విభాగంలో వీరు సో ద్రోణాచార్య అవార్డు అందుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ద్రోణాచార్య అవార్డు గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ద్రోణాచార్య అవార్డు అనేది ఫర్ అవుట్ స్టాండింగ్ కోచెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనమాట. స్పోర్ట్స్ గేమ్స్ కి సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్ కోచెస్ కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒకసారి చూడండి మనకి ఒకసారి చూడండి నేమ్ ఆఫ్ ద అవార్డు వచ్చేసి అర్జున అవార్డు. అర్జున అవార్డు అనేది 1991 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఈ అర్జున అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే అథ్లెటిక్స్ లో మనకి అథ్లెటిక్స్ సంబంధించినటువంటి దాంట్లో మనకి ఇక్కడ మనకి గుర్బచన్ సింగ్
రాంధవా సారీ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి దాంట్లో మనకి గుర్బచ్చన్ సింగ్ రాంధవా. సో ఈ పర్సన్ మన అథ్లెటిక్స్ లో ఫస్ట్ అర్జున అవార్డు అందుకున్నాడు. బ్యాడ్మింటన్ చూసినట్లయితే నందు నాటేకర్ కి సో మనకి ఇక్కడ బ్యాడ్మింటన్ సంబంధించిన దాంట్లో అవార్డులు ఫస్ట్ రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ బాస్కెట్ బాల్ చూసినట్లయితే బాస్కెట్ బాల్ వచ్చేసి మనకి సర్బిత్ సింగ్ కి బాస్కెట్ బాల్ విభాగంలో తను అర్జున అవార్డు అందుకున్నాడు ఫస్ట్ టైం. నెక్స్ట్ బాక్సింగ్ చూసినట్లయితే బాక్సింగ్ ఇక్కడ ఎల్ బుడ్డి డి సౌజా. సో ఈ పర్సన్ కి బాక్సింగ్ విభాగంలో ఫస్ట్ టైం అర్జున అవార్డు అందుకున్నాడు. చెస్ చూసినట్లయితే చెస్ లో ఫస్ట్ టైం అర్జున అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మాన్యుయల్ ఆరోన్. సో మాన్యుయల్ ఆరోన్ అనే పర్సన్ చెస్ విభాగంలో ఫస్ట్ టైం అర్జున అవార్డు తీసుకున్నాడు. క్రికెట్ చూసినట్లయితే మనకు సలీం దురని అనే పర్సన్ క్రికెట్ లో అర్జున అవార్డు తీసుకున్నాడు. నెక్స్ట్ ఫుట్బాల్ చూసినట్లయితే బీకే బెనర్జీ. సో ఫుట్బాల్ అయితే బీకే బెనర్జీ సంబంధించి అతను ఫస్ట్ టైం అర్జున అవార్డు తీసుకున్నాడు. నెక్స్ట్ చూసినట్లయితే గోల్ఫ్ చూసినట్లయితే పీజీ సేతి గోల్ఫ్ విభాగంలో ఫస్ట్ టైం అర్జున అవార్డు తీసుకున్నారు. నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ లో శ్యామ్లాల్ పర్సన్ జిమ్నాస్టిక్స్ లో అర్జున అవార్డు తీసుకున్నాడు. హాకీ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రితిపాల్ సింగ్ కి హాకీ విభాగంలో ఫస్ట్ టైం అర్జున అవార్డు తీసుకున్నారు. టెన్నిస్ చూసినట్లయితే రామ్నాథన్ కృష్ణన్. సో టెన్నిస్ విభాగంలో రామ్నాథన్ కృష్ణన్ కి ఫస్ట్ టైం అర్జున అవార్డు తీసుకున్నాడు. పోలో గేమ్ చూసినట్లయితే మనకి ప్రేమ్ సింగ్ కి ఫస్ట్ టైం అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి అనమాట పోలో. షూటింగ్ చూసినట్లయితే కర్ణీ సింగ్ షూటింగ్ విభాగంలో ఫస్ట్ టైం అర్జున అవార్డు తీసుకున్నటువంటి వారు. నెక్స్ట్ స్విమ్మింగ్ చూసినట్లయితే బజరంగి ప్రసాద్ స్విమ్మింగ్ విభాగంలో ఫస్ట్ టైం అర్జున అవార్డు తీసుకున్నాడు. నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ విషయంలో జేసీ వోహ్రా పర్సన్ సో ఫస్ట్ టైం అర్జున అవార్డు రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ వాలీబాల్ చూసినట్లయితే ఏ పళన్ స్వామి. సో ఇతను వాలీబాల్ లో ఫస్ట్ టైం అర్జున అవార్డు తీసుకున్నాడు. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఏఎన్ ఘోష్. సో ఈ పర్సన్ ఫస్ట్ టైం అర్జున అవార్డు రిసీవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ రెస్లింగ్ సంబంధించి హావ్ ఉదయ్ చంద్ పర్సన్ ఫస్ట్ టైం అర్జున అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ అర్జున అవార్డు సంబంధించిన ఒక చిన్న నోట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ది అర్జున అవార్డ్స్ ఆర్ గివెన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. సో అర్జున అవార్డుని ఇచ్చేటటువంటి వారు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి మినిస్ట్రీ ఇస్తుందన్నమాట. సో ఈ మినిస్ట్రీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రికగ్నైజ్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ ఇన్ ద నేషనల్ స్పోర్ట్స్ అనమాట. సో నేషనల్ స్పోర్ట్స్ లో బెటర్ గా పర్ఫామ్ చేసినటువంటి స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ సంబంధించినటువంటి పర్సన్స్ కి అర్జున అవార్డు అనేది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి వారు మనకి ఈ అర్జున అవార్డు అనేది బహుకరిస్తారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే బుకర్ ప్రైజ్. సో ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద అవార్డు వచ్చేసి బుకర్ ప్రైజ్. సో ఈ బుకర్ ప్రైజ్ ని 1969వ సంవత్సరంలో మనకి స్థాపించడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో ఈ బుకర్ ప్రైజ్ ఫస్ట్ రిసీవ్ చేసుకున్న పర్సన్, ఫస్ట్ అందుకున్నటువంటి పర్సన్ ఎవరు అంటే ఇక్కడ మనకు పిహెచ్ నెవ్బీ. సో పిహెచ్ నెవ్బీ అనే పర్సన్ సో ఫస్ట్ విన్నర్ ఆఫ్ ద ప్రైజ్ ఇన్ 1969 విత్ సంథింగ్ టు ఆన్సర్ ఫర్. అంటే ఇది ఏంటంటే మనకు టెక్స్ట్ బుక్ మనకు ఒక బుక్ రాయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ బుకర్ ప్రైజ్ అనేది మనకి ఎవరైతే బెటర్ బుక్ అనేది రాయడం జరుగుతుందో సో ఆ బెటర్ బుక్ మనకు పాపులర్ గా అయినటువంటి ఆ బుక్ ను బట్టి మనకి ఈ బెస్ట్ బుక్ ఆఫ్ ద ఇయర్ కింద మనకి బుకర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే 1969వ సంవత్సరంలో బుకర్ ప్రైజ్ స్టార్ట్ చేయగానే అదే సంవత్సరంలో ఫస్ట్ టైం బుకర్ ప్రైజ్ అందుకున్నటువంటి పర్సన్ పిహెచ్ నెవ్బీ. సో ఈ పర్సన్ మనకు బుక్ చూసినట్లయితే సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనే బుక్ రాశారు. సో దీనికి బుకర్ ప్రైజ్ ఫస్ట్ టైం రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ నోట్ అంటే ఈ అవార్డు గురించి మనం ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ చూసినట్లయితే ఏంటంటే సో బెస్ట్ నావెల్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ అండ్ పబ్లిష్డ్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ అనమాట. అంటే మనకి చూసినట్లయితే ఇంగ్లీష్ లో రాసి యునైటెడ్ కింగ్డమ్ లో పబ్లిష్ చేసినటువంటి పర్సన్ కి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద అవార్డ్. సో ఇక్కడ చూడు నేమ్ ఆఫ్ ద అవార్డ్ వచ్చేసి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఇంతకుముందు ఏమో బుకర్ ప్రైజ్ ఏమో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. సో దీన్ని 2005 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఇస్మాయిల్ ఖదీర్. సో ఇస్మాయిల్ ఖదీర్ అనే పర్సన్ ఫస్ట్ టైం ఈ అవార్డ్ ని అందుకున్నటువంటి పర్సన్ అనమాట. సో ఈ అవార్డ్ ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరు అంటే యునైటెడ్ కింగ్డమ్ నుండి ఆర్గనైజ్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్ ఏంటి అని అంటే ఒకసారి చూడండి. The coveted honor is given annually to the book translated to English and published in the UK or
ఐర్లాండ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్స్ట్ బుక్ తెలుగులో ఉందనుకోండి, దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయాలి. సో ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని యూకే ఆర్ ఐర్లాండ్ లో దాన్ని పబ్లిష్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి విభాగంలో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేటటువంటి అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 2005 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దాన్ని అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఇస్మాయిల్ కదీర్. నెక్స్ట్ చూసినట్లయితే ఆస్కార్ అవార్డు. సో ఇక్కడ ఆస్కార్ అవార్డు చూసినట్లయితే మనకి ఒకసారి చూడండి, ఆస్కార్ అవార్డు వచ్చేసి 1929 సంవత్సరంలో ఆస్కార్ అవార్డు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆస్కార్ అవార్డు ఫస్ట్ టైం రిసీవ్ చేసుకున్నటువంటి పర్సన్ ఎవరు అని అంటే ఇక్కడ మనకి ఎమిల్ జానింగ్స్ వాజ్ ద ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అండ్ జానెట్ గైనోర్ బెస్ట్ యాక్ట్రెస్. సో ఇక్కడ చూసినట్లయితే ఎమిల్ జానింగ్స్ అండ్ ఇక్కడ మనకి జానెట్ గైనోర్. సో వీరు బెస్ట్ యాక్టర్స్ గా వీళ్ళు ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డ్ ని 1929 సంవత్సరంలో అందుకున్నారనమాట. సో ఇక్కడ ఈ ఆస్కార్ అవార్డ్ ని ఆర్గనైజ్ చేసేవారు ఎవరు అని అంటే మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్. సో వీరు అంటే మనం షార్ట్ కట్ లో AMPAS అంటాం, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. సో వీరు ఆర్గనైజ్ చేస్తుంటారు అనమాట ఈ ఆస్కార్ అవార్డ్స్ ని. సో 1929 సంవత్సరంలో ఫస్ట్ టైం ఎమిల్ జానింగ్స్ అండ్ జానెట్ గోయినర్ ఈ పర్సన్స్ బెస్ట్ యాక్టర్స్ గా ఈ అవార్డు అందుకున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే దాదా సాహెబ్, సో నేమ్ ఆఫ్ ద అవార్డ్ వచ్చేసి దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ అనమాట. సో ఈ దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ని 1969 సంవత్సరంలో సో దీన్ని స్థాపించడం జరిగింది. సో దీన్ని అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు, దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరంటే దేవికా రాణి. సో దేవికా రాణి అనేటటువంటి పర్సన్ పాల్కే అవార్డు అందుకున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ చూసినట్లయితే దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 1969 బై ద గవర్నమెంట్ టు రికగ్నైజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫిలిం పర్సనాలిటీస్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఇండియన్ సినిమాని డెవలప్మెంట్ చేయడం కోసం బెస్ట్ కాంట్రిబ్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెస్ట్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్, లేదంటే బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్, లేదంటే బెస్ట్ కో యాక్టర్ ఆఫ్ ద ఇయర్. సో ఇలాంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వారికి ఆస్కార్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆస్కార్ అవార్డుని 1969లో సో ఫస్ట్ అందుకున్నటువంటి పర్సన్ ఎవరు అంటే దేవికా రాణి. నెక్స్ట్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద అవార్డు వచ్చేసి రామోన్ మాగ్సేసే అవార్డు అనమాట. ఈ రామోన్ మాగ్సేసే అవార్డుని 1957 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే హూ రిసీవ్డ్ ఫస్ట్ అంటే మనకు వినోబా భావే. సో వినోబా భావే అనే పర్సన్ మనకి తెలిసిందే, చాలా వరకు తెలుసు. ఎందుకంటే మనకి వినోబా భావే భూదాన్ పోచంపల్లి అంటే మన ఇండియాలోని తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి డిస్టిక్ సంబంధించినటువంటి పోచంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో మనకి అప్పట్లో 100 ఎకరాలని భూదానం చేసినటువంటి ఫస్ట్ పర్సన్ అనమాట ఇతను. సో ఇతనికి ఏంటంటే మనకి ఫస్ట్ టైం రామోన్ మాగ్సేసే అవార్డు అనేది ఫస్ట్ టైం రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో వినోబా భావే రిసీవ్డ్ ద కమ్యూనిటీ లీడర్షిప్ అవార్డ్ ఫర్ హీస్ dedication to propagation of new kind of social revolutions in India. సో దీనికి సంబంధించిన విభాగంలో సో వినోబా భావే 1957 సంవత్సరంలో సో కమ్యూనిటీ లీడర్షిప్ గా చేశారు. కాబట్టి అప్పుడు మనకి ఏంటంటే సో రామన్ మాగ్సేసే అవార్డు అనేది వినోబా భావే రిసీవ్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద అవార్డు వచ్చేసి పరమ్వీర్ చక్ర అనమాట. సో పరమ్వీర్ చక్ర అవార్డు మనకి చాలా చాలా ఫేమస్ అవార్డు. సో ఎవరైతే మనకి మిలిటరీలో సంబంధించినటువంటి అంటే బెస్ట్ స్టాఫ్ మెంబర్ గా, బెస్ట్ పర్ఫార్మర్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపోజిషన్ కి అంటే ఎనిమిని ఎదిరించి తన ప్రాణాలను లెక్క చేయకుండా త్యాగం అంటే లైక్ ఏమంటారు ఎదురుపోయి ఆ గడ్డ మీద నిల్చుని మన ఇండియా బార్డర్ లో మనకి ఒక వీర జవాన్ లాగా చేసినటువంటి వారికి మనకి ఇక్కడ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే పరమవీర చక్ర అవార్డు మనకి చూసినట్లయితే 1950 జనవరి 26వ తారీఖు నాడు ఈ అవార్డుని మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో ఈ అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మేజర్ సోమనాథ్ శర్మ. సో మేజర్ సోమనాథ్ శర్మ ఈ అవార్డుని ఫస్ట్ పరమ్వీర్ చక్ర అవార్డుని అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ అనమాట. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఫర్ ద ఆఫీసర్స్ అండ్ ద
enlisted personalities of all military branches of India for the highest degree of valorous in the presence of enemy. సో ఎనిమీ మీద మన శత్రు దేశాల పైన ఎదురు నిలిచినటువంటి వారికి మనకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందులో మనకి ఆఫీసర్స్ కానీ లేదంటే పర్సనాలిటీస్ అంటే మనకి మన ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఇట్లా బెటర్ అంటే ది బెస్ట్ గా మనకి అంటే బెస్ట్ అని పర్ఫామ్ మీన్స్ లైక్ అంటే ప్రాణాలకు తెగించి మరి ఎదురుపోయి నిలబడ్డ పర్సన్ కి గుర్తించి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం పరమవీర చక్ర అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరంటే సో మనకి మేజర్ సోమనాథ్ శర్మ అనే పర్సన్ ఈ అవార్డును అందుకున్నాడు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద అవార్డు వచ్చేసి మహావీర్ చక్ర. సో ఇక్కడ చూసినట్లయితే మహావీర చక్ర అవార్డు కూడా మనకి మిలిటరీకి సంబంధించినటువంటి అవార్డే, కాకపోతే స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ అవార్డుని 1947 సంవత్సరంలో స్థాపించడం జరిగింది, అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ అవార్డుని ఫస్ట్ టైం అందుకున్నటువంటి పర్సన్ ఎవరు అని అంటే మనకు దేవన్ రంజిత్ రాయ్. సో దేవన్ రంజిత్ రాయ్ అనే పర్సన్ ఈ అవార్డుని అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ ఇన్ ఇండియా and it was instituted to recognize the acts of conspicuous gallantry in the presence of enemy whether on land. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ ఏంటంటే సెకండ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ అనమాట ఇండియాలో ఇది. సో ఇది కూడా సేమ్ ఏంటంటే ఎనిమి ఎదురుగా మన గడ్డ మీద నిలబడి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తను సో ఆ యుద్ధంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిలబడ్డటువంటి వ్యక్తికి మనకు మహావీర్ చక్ర అనే అవార్డు ఇస్తారు. సో మహావీర్ చక్ర అవార్డు అనేది సెకండ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డు ఇండియాలో. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే ఖచ్చితంగా నేను మన కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదనంటే నార్మల్ జనరల్ ఇన్ఫర్మేషన్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ లేకుంటే అంటే స్పేస్ సంబంధించి ప్రతిదీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సో అన్ని జీకేకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నా యూట్యూబ్ ఛానల్ ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నా వీడియోస్ అంటే నా యూట్యూబ్ ఛానల్ నుంచి అప్డేట్స్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.